అందరికీ నమస్కారం. నా పేరు కాటే సుబ్రహ్మణ్యం. నిన్న వెన్నుపోటు దినంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఒక నిరసన ర్యాలీని తెలియజేయడం అనేటువంటి జరిగింది. ఆ ర్యాలీ అయిన తర్వాత పిల్లి సూర్యప్రకాష్ గారు పాపం ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో గందరగోళంలో ఉన్న పాపం పసివాడు పిల్లి సూర్యప్రకాష్ గారు ఎందుకు గందరగోళంలో ఉన్నాడంటే 29కి సీటు వస్తుందా లేదా, నేను నమ్మి చేరితే మా డాడీ నేను నమ్మి చేరదీసినటువంటి నాయకుడు వెన్నుపోటు పొడిచి ఇక్కడ సీటు అడ్డిపోతాడా ఏంటనేటువంటి గందరగోళంలో నేను ఆయన ప్రెస్ మీట్ చూస్తే అదే కనపడింది అందరికీ ఆ ముఖంలో. ఎందుకనంటే ఆయనకంటే వయసులో ఎంతో పెద్దవాడు వాసవశెట్టి సచిన్ గారిని మాట్లాడుతూ ఏకవచనంతో దూషిస్తూ అలాగే మోకాళ్ళని నిలబెడతానన్నాడు. సూర్యప్రకాష్ గారు మీకు ఒకటే చెప్తున్నాం, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే నాలుగు చీరేస్తాం. ఇక్కడ ఎక్కడి నుంచో వచ్చారు, వారికి ఇక్కడ బలం లేదని అనుకుంటున్నారేమో. ఇక్కడ కూటమి నాయకులందరూ ఉన్నాం, ప్రత్యేకంగా సచిన్ గారికి సుభాష్ గారికి అభిమానులు అనేటువంటి వాళ్ళు ఉన్నాం. మీరు మాట్లాడేటప్పుడు సరిగ్గా మాట్లాడకపోతే నాలుగు చీరనే జరుగుతుంది. ఎందుకంటే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు లాంటి ఒక గొప్ప నాయకుడి కడుపున మీరు పుట్టి ఆయన ఈరోజు నియోజకవర్గంలో సంపాదించినటువంటి పేరు ప్రతిష్టలన్నీ కూడా భగ్నం చేసేటువంటి ఒక నాయకుడి మీరు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కడుపున చెడ పుట్టారనేటువంటిది ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి నోటంటే వింటున్నాను. మీకు 2024లో మీ ఎలక్షన్ వెళ్ళేటప్పుడు మీ చుట్టే ఉండేటువంటి నాయకులు ఈరోజు సుమారుగా 60% మంది ఇక్కడ సుభాష్ గారు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమంలో సేవా కార్యక్రమం చూసి ఇక్కడ రావడం అనేటువంటి జరిగింది. ఈ పార్టీలోకి వచ్చేస్తూ ఉన్నారు. ఈరోజు చూసుకోండి, గంగవరం మండలమే కాదు ఎక్కడ చూసినా సరే మీ యొక్క తాకిడికి తట్టుకోలేక ఈరోజు కూటమి ప్రభుత్వంలో జాయిన్ అవుతూ ఉన్నారు. తర్వాత అలాగే P4 పథకాలు అంటే సూపర్ 6 పథకాలు కానీ P4 కానీ ఇక్కడ అమలు జరగట్లేదు ఈ యొక్క రాష్ట్రంలో చెప్తూ ఉన్నారు. సూపర్ 6 పథకాలన్నీ కూడా పకడ్బందీగా అమలు చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడుకి బ్రాండ్ అంబాసిడర్ లేదన్నారు, అంటే ఆయన బ్రాండ్ అది ఏమీ లేదని అన్నారు. హైటెక్ సిటీ కానీ ఈరోజు ఐటీ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ఇప్పుడు డేటా సెంటర్ కానీ ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నారండి? చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు సుభాష్ గారు చేతగాని మంత్రి అన్నారు. చేతగాని ప్రతిపక్ష నాయకుడు, పనికిరాని ప్రతిపక్ష నాయకుడు మీరు. అలాగే వెన్నుపోటు దినానికి కానీ లేదా మోసగారితనానికి కానీ మీ పార్టీ మీరు పెట్టింది పేరు. ఇదే రామచంద్రపురం నియోజకవర్గంలో శిరోమన్న బాధితులు ఉన్నారు, వారికి న్యాయం చేస్తానని చెప్పి అదే షెడ్యూల్ కులాన్ని సుమారుగా 30 సంవత్సరాలు వాడుకునే మంత్రి పదవి కూడా పోంది. ఏం చేస్తారా మీరు? ఏం మాట్లాడుతున్నావా? ఊరుకోవడానికి నేను చేతగానే అనుకుంటావు షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళు ఇక్కడ. ఏదో ఒక రోజు నీ ఆఫీసు నీ ఇంటిని కూడా మొత్తలేచి నీ సంగతి ఏదో తేలుతాం మేము అంటాం కూడా. అంటే చేతగానే అనుకుంటావా? ఇక్కడ ఉన్న ఎస్సీలు అందులోనే ఏం చేసావు నువ్వు ఎవరితో కలిపేమన్నా 2024 ఎలక్షన్ వెళ్ళావు? నేను తెలియదు అనుకున్నావు మాకు ఈ బోబాతం. అంటే మీరేదో మోసం చేసేసి ఇక్కడికి వచ్చి కౌలు చెప్తే నమ్మేసి వింటారనుకున్నావు, ఎక్కడ వస్తారనుకున్నావా? ఖచ్చితంగా ఇక్కడ ఎస్సీలు అందరూ కూడా ఉన్నారు, జాగ్రత్త. ఈరోజు షెడ్యూల్ కులానికి బ్యాక్ బోన్గా ఈరోజు సుభాష్ గారు ఉండి షెడ్యూల్ కులానికి ఈరోజు ఎంతో సేవ చేస్తూ ఉన్నాడు. సుమారుగా ఆ 30 సంవత్సరాల నుంచి శిరోమండపాలు క్యాష్ సర్టిఫికేట్ కూడా తేలేకపోయారు. ఏం మాట్లాడుతున్నావు అసలు? చేతగానే మాట్లాడు. ఇదో కుర్రోడు కదా అని ఊరుకుంటూ ఉన్నాం మేమందరం కూడా. ఇక్కడ మేము కూడా ఎస్సీలు 50,000 మంది ఉన్నాం. చూస్తూ ఊరుకోం మీరు చేసినటువంటి మోసాలు ఉంటాయి రెండా? ఎవరితో ఎక్కడ తిరుగుతున్నాం? ముందు నువ్వు అది ఆలోచించుకో. మాట్లాడే ముందు మమ్మల్ని నమ్మించి మోసం చేసావా? మళ్ళీ ఆయన వెళ్ళిపోవడం అంటావా? మోసగారు అనమాట. ఏం ఆడుతున్నావు ఆయన మోస? పిల్లి సూర్యప్రకాష్ కపడతారు, జాగ్రత్త. అందరూ కూడా చేతగానే అనుకుంటారు ఇక్కడ ఎస్సీలు అందరూ ఉన్నాయి. అసలు మిమ్మల్ని రోడ్డు మీద తిరగనివ్వకూడదు అసలు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని మీరు చేసేటువంటి మోసాలకి ఇంకా మాట్లాడుతున్నాను. ఖచ్చితంగా ఎప్పుడైనా చెప్తున్నాం, ఇక్కడ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తుంది. ఇక్కడికి ఈ నియోజకవర్గానికి
ఇన్ని సంవత్సరాల కాలం సరైనటువంటి సేవా గుణం కలిగిన మానవతా గుణం కలిగినటువంటి ఒక మంచి నాయకుడు ఇక్కడికి వచ్చాడు. ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకుని గుండెల మీద చేసుకుని ఆపద వస్తే మాకు నాయకుడు ఉన్నాడని ఒక నమ్మకంతో బ్రతుకుతున్నారు. దయచేసి నువ్వు ఎలాగా రూపాయి ఖర్చు పెట్టావు, నీ నాయకుడు చనిపోతేనే వెళ్ళి నువ్వు పరామర్శిస్తావు తప్ప రూపాయి చేతిలో పెట్టావు. ఏం చేశావు? అటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా ఒక భరోసాతో నాయకుడు ఉన్నాడు, మాకు కష్టం వస్తాయని ఒక భరోసాతో బ్రతుకుతున్నారు. దయచేసి నువ్వు చెడగొట్టొద్దు. ఖచ్చితంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో చక్కటి శాంతి పద్ధతులు ఉన్నాయి, పోలీసు వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది, అన్ని పథకాలు అమలు జరుగుతున్నాయి. దయచేసి నువ్వు లేనిపోని నిందలు మోపి ప్రజలు తప్పుదో పట్టించొద్దు. నువ్వు ఇలా చేస్తే ఏదో ఒక రోజు నీ ఇంటిని నీ ఆఫీసుని ముట్టడించి ఖచ్చితంగా నేను నిలువరించడం అనేటువంటి జరుగుతుంది. లేదా ఇక్కడ వాస్తవాలు నువ్వు మాట్లాడుతున్నావు అంటే కనుక నువ్వు రా, డిబేట్కి రా, ఏ రోజు వస్తావో కూర్చుని మేమందరం కూడా చర్చిస్తాం నీతోటి.